హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మన వీడియోలో పెసరట్టు దానికి కాంబోగా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో నేనైతే చూపించబోతున్నాను. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం నానబెట్టుకున్న పెసరపప్పు, దాంట్లోకి కొంచెం బియ్యం, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి. దీనికి మనము కొలతలు ఎలా తీసుకోవాలి అంటే, ముక్కాలు గ్లాస్ పెసరపప్పు అయితే కాల్ గ్లాస్ బియ్యం అయితే తీసుకొని నైట్ అంతా అయినా నానపెట్టుకోవచ్చు టిఫిన్‌కి కావాలి అంటే. లేకపోతే మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మనకి 6 అవర్స్ నానితే సరిపోతుందండి. అలా నానబెట్టుకొని మనం చేసుకున్నామంటే మనకి దోసలనేవి మెత్తగా తినడానికి టేస్టీగా అయితే వస్తాయన్నమాట. సో మనం దాంట్లోకే కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసామంటే మనకి ఎక్స్ట్రా కారం కలుపుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. టేస్ట్‌కి ఉప్పు, కారం కూడా సరిపోతుంది. దీంట్లోకి ఎక్స్ట్రాగా మనమేం సోడా ఉప్పు, ఇంకా మెంతులు ఏం కలపాల్సిన అవసరం లేదండి. ఈ పెసరట్టు అంటే ఇలాగ చేస్తే సరిపోతుందనమాట. ఇలాగా నేనైతే మొత్తం మెత్తగా అయితే దోసపిండిలాగా అయితే చేసి పెట్టేసుకున్నాను. దీనికి సైడ్‌గా మనం చిన్న చిన్నగా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. సో దీంట్లోకి కలుపుకునే దానికన్నా మనము పైన చల్లుకుంటే బాగా టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. దానివల్ల నేను ఇలాగా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాననమాట. మనకి ఉంటే కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి పక్కన పెట్టేసుకొని మనం మెత్తగా కలిపి పెట్టుకున్న దోసపిండిని ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసుకోవాలండి. దానివల్ల అది కొంచెం ఉబ్బుతుందనమాట. అంటే దోసపిండి పులుస్తుంది కదా, ఆ విధంగానే ఇది కూడా కొంచెం ఉబ్బుతుంది. సో ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పెనమైతే పెట్టేసి దాన్నైతే మనం బాగా అయితే వేడి చేసుకోవాలండి. కొంచెం వేడి చేసుకొని వెంటనే వేసేస్తే అతుక్కుపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే దాంట్లోకి కొంచెం నీళ్ళైతే చల్లేసి ఇలాగా మనం దోసపిండి లాగానే ఈ పెసరట్టయితే వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే అది పెసరట్టు అవ్వదనమాట. అందుకనేసి మనం ఇలాగ నీట్‌గా దోసలాగా అయితే వేసేసుకోవాలండి. దీనికి మనము ఆయిల్ అయినా, నెయ్యి అయినా ఏదైనా వాడుకోవచ్చు. కాకపోతే నెయ్యి దీంట్లోకి కొంచెం తినేవాళ్ళు తింటారు. మేమైతే లేదనమాట. దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలనైతే ఇలాగ పైనే వేసేసుకోవాలండి. ఇదైతే మనం వేసిన వెంటనే పచ్చిపిండి మిందగాని వేస్తే ఆనియన్ ముక్కలైతే అతుక్కొని పోతాయి. ఇంకా కొత్తిమీర ఏమన్నా ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. మన ఛానల్ గానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. సో మనకి పెసరట్టయితే ఇలాగా హై ఫ్లేమ్‌లో కన్నా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాలిస్తే మనకి పెసరట్లనేవి బాగా కాలుతాయన్నమాట. లేకపోతే మనకి దోసలనేవి మాడిపోతాయన్నమాట. ఎక్కువ మంటగాని పెడితే. తక్కువ మంటగా పెడితే మనకైతే అవి సరిగ్గా ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో నీట్‌గా కాల్చుకునేసి నిదానంగా ఇలాగైతే తిప్పేసుకోవాలండి. కాకపోతే చూపించాలనుకున్నప్పుడే అలాగ టప్పని పడిపోతాయి ఏవన్నా కూడా. అది మామూలే కదండీ. దానికి ముందు దోసలన్నీ నీట్‌గా వచ్చాయన్నమాట. వీడియోకి చేద్దాం అన్నప్పుడే ఏదన్నా కూడా సరిగ్గా రాదు. నేనైతే అది నార్మలే కదా, అది రియాలిటీ కాబట్టి నేనైతే చూపించేస్తున్నాను. సో ఇలాగైతే పెసరట్టయితే రెడీ అయిపోయిందండి. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది. నేను ఫోటో తీసుకుందామని మడిచాను. కాకపోతే అక్కడ ఇంకా ఆనియన్ మిగిలిపోయాయని చెప్పేసి ఇలాగా వేసేస్తున్నాననమాట. కావాలంటే ఆనియన్ గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, కానీ ఎక్కువ నీళ్ళగా అయిపోతుందని నురుగు ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగే టేస్ట్‌గా అక్కడక్కడ ఆనియన్ తగులుతుంది అనేసి మేము అలాగే అయితే చేసేసామనమాట. దీంట్లోకి కాంబోగా కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పటిదాకా మీరైతే దోస ప్రాసెస్ అయితే చూసేసారు కదండీ. అంటే పెసరట్టు. మా దృష్టిలో పెనం మీద ఏదేసినా దోసే అనమాట. అందుకనేసి దోస అన్నాను. ఇప్పుడైతే మనం చట్నీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే మనం ఇలా చేసుకుంటే సరిపోతుందండి. సో పచ్చి కొబ్బరి బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని మనం వేయించుకున్నా వేయించుకోవచ్చు. మేమైతే ఇలాగ పచ్చిగానే డైరెక్ట్‌గానే మిక్సీకి అయితే వేసేసుకుంటామనమాట. దాంట్లోకే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకోవాలి. దీనికి సరిపడినంత ఉప్పు, కొంచెం తెల్లగడ్డలు వేసుకొని దాన్ని కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకొని మెత్తగా చట్నీ అయితే చేసేసుకోవాలండి. ఇలాగా దీనికి కొబ్బరి చట్నీ అయితే మంచి కాంబో. దీంట్లోకి అల్లం చట్నీ కూడా చేసుకొని తినొచ్చనమాట. ఇలాగా పెసరపప్పుతో పెసరట్టు చేసుకొని తినడం వల్ల మనకు రకరకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఇంకా ఫైబర్ అనేది అందుతుందనమాట.
మన బాడీకి చలవ చేస్తుంది. ఎండాకాలంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే ఇలాగా మనం అప్పుడప్పుడు ధాన్యాలు, పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. అండ్ మేమైతే ఇలాగా అందరికీ 2 దోసెలైతే సరిపోయాయన్నమాట. ఇప్పుడైనా ట్రై చేస్తున్నాను కరెక్ట్‌గా వేద్దామని. ఎప్పుడైతే నేను వీడియోకి పెడతానో అప్పుడే అది అలా వచ్చేస్తుందనమాట. ఎప్పుడైనా రియాలిటీ అంటే అంతే. మనం ఆర్టిఫిషియల్‌గా కరెక్ట్‌గా తిప్పినట్టు చూపించినా రియాలిటీలో అవి అలాగే చూపిస్తాయి, అలాగే చేస్తాయి కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాననమాట. ఈరోజే మీరు కూడా పెసరట్టు చేసేసుకొని మంచిగా తింటూ ఎంజాయ్ అయితే చేయండి. మేమైతే ఫుల్‌గా తినేసి వీడియో అయితే ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాననమాట. ఇంకా నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.